హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతితో ముచ్చట్లు. ఈ వీడియో వచ్చేసి ఒక 3 వీడియోస్ని కలిపి ఒక వీడియోగా అప్లోడ్ చేశాను. మరెందుకు ఆలస్యం, స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ కమెంట్స్ నాకు ఎంతో మోటివేట్ చేస్తాయండి. సో ఇక్కడ వచ్చేసి మేము బయటకైతే వచ్చాము. ముందు రోజు చింటుబాబు వచ్చారు కాబట్టి బీచ్కి వెళ్ళిన ప్రీవియస్ వీడియో చూస్తుంటారు. నెక్స్ట్ డే అక్క వచ్చారు కాబట్టి దగ్గరలో ఉన్న ఏదైనా ప్లేస్కి విజిట్ చేద్దాము. ఇంకా నైట్ మా వారికి నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది. సో టైం మేనేజ్ చేసుకొని వచ్చేసేయాలి. సో ఇక్కడ వచ్చేసి దగ్గరలో అయితే మాకు రాక్ గార్డెన్ ఉంది. సో అక్కడికైతే వెళ్ళాం అనమాట, పిల్లలు మేము కలిసి. సో బయలుదేరే ముందు వర్షం పడ్డది, వెళ్ళము అనుకున్నాము, తర్వాత ఆగిపోయిందనమాట. వర్షం పడి ఆగిన తర్వాత స్కై అంతా ఎలా అయిందంటే ఏదో దుమ్మంతా దులిపేసినట్టు చాలా నీట్గా అయిపోయిందనమాట. చల్లగా కూడా ఉంది, బాగుంది ఆ రోజు క్లైమేట్. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా తన్విక పాప పెద్దంతో ఎంత అటాచ్ అయిపోయిందంటే అస్సలు నా దగ్గర రాలేదు. ఇంకా పెద్దమ్మ అనుకొని పాప అక్క కూడా ఎంత ఎత్తుకుంటారు పాపం దాన్ని. ఇంకా వాళ్ళ నాన్న నడు అంటే ఇంకా అలా వాళ్ళ అన్నయ్యలతో కలిసి నడుస్తుందనమాట. సో మాకైతే మేము రెగ్యులర్గా వచ్చే ప్లేసే కాబట్టి పెద్దగా ఏం అనిపించదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట ప్లేస్ అయితే. సో ఈ సమ్మర్లో పిల్లలు విజిట్ చేయడానికి మంచి ప్లేస్ అనమాట. కొంచెం రిలాక్స్ అయ్యి కూర్చోడానికి కంఫర్ట్గా బెంచెస్ అవి ఉన్నాయన్నమాట. అండ్ వాక్ చేయడానికి వాకింగ్ పాత్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ దీని టైమింగ్స్ కూడా ఈవినింగ్ ఒక 4 నుంచి 8 o'clock వరకే అనమాట. అండ్ పర్ హెడ్ 20 రూపీస్ అనమాట కాస్ట్, ఎంట్రీ ఫీ అనమాట. సో పిల్లలు ఆడడానికి అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. ఉయ్యాలలు, ఇగొంటి జారుడు బల్లలని ఇంకా చాలా ఉన్నాయి. పిల్లలతో పాటు మనము చిన్నపిల్లలు అవుదాం, చేద్దాం, ఆడుకుందాం అంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఒక అతను మైక్ పట్టుకుని అరుస్తూ ఉంటారు అనమాట. 5 to ఒక 11 years వరకే అని. సో జనాలు మందుకు చూస్తారు. సో అందుకే పెద్దవాళ్ళు ఎవరు కూర్చోరు. ఇంకా ఇక్కడైతే కొన్ని రాసి ఉన్నాయన్నమాట, ఈ స్టోన్స్ కోసం ఈజిప్టియన్ సివిలైజేషన్ అనుకొని. కానీ మనం పెద్దగా చిన్నప్పుడే హిస్టరీ అంతగా చదవలేదు, ఇంకెక్కడ ఏం చదివేస్తాం అనుకొని జస్ట్ అట్లా చూపించడానికని వీడియో తీశాను అనమాట. సో బాగుంది ఓవరాల్గా, చాలా అంటే చాలా బాగా కట్టారండి. సో వాళ్ళు ఎంత బాగా కట్టారనేది కూడా వాళ్ళ కష్టం అనేది తెలుస్తుందనమాట. సో అక్కడ కనిపిస్తుంది చూసారా, అదే మా క్వార్టర్స్ అనమాట. సో రాక్ గార్డెన్ ఎదురుగా మేము మేడ ఎక్కినా కూడా మాకు ఆ లైట్స్ కనిపిస్తాయి. హైలైట్ అనేవి ఇక్కడ లైట్సే అనమాట. అండ్ ఈ మిర్రర్ గ్లేజ్ నేను ఆల్రెడీ మా అత్తయ్య వాళ్ళతో వెళ్ళాను. సో సెకండ్ టైం అంతే అనిపించలేదు, కానీ పిల్లలతో సరదాగా అనిపించింది అనమాట. సో మొత్తానికి మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అంటే ఎగ్జిట్ కనుక్కోలేకపోయాము, కానీ పిల్లలు మాత్రం 2 times బాగానే కనిపెట్టేశారండి. ఇక్కడ వచ్చేసి ఇంకా తిరిగాం కదా, ఇంకా కడుపులో బాగా ఆకలి అవుతుంది. మధ్యాహ్నం ఎప్పుడో తిన్నా, ఇంకేం తినలేదనమాట. సో ఇక్కడైతే ఫుడ్ కోర్ట్ కొత్తగా ఓపెన్ చేశారు. మేము చాలాసార్లు విజిట్ చేసాం కానీ ఫుడ్ కోర్ట్ లేదు, ఓపెన్ చేయలేదు. వీళ్ళు అక్క వాళ్ళతో వెళ్ళినప్పుడు ఓపెన్ చేశారనమాట. సో బాగుంది, వేడివేడిగా వర్షం పడుతుండే బజ్జీలు పకోడీ అన్నీ వేస్తున్నాను అనమాట. నేనైతే 2 బ్రెడ్ పకోడీ అండ్ చాట్ బాగా లాగించేశాను. సో అలా మళ్ళీ మేము ఫుడ్ అంతా తినేసి వచ్చే టైంకి ఇంకా వాటర్ ఫౌంటైన్స్ వేశారు, చిన్నపాటి లైట్స్ వేశారనమాట. అప్పటికే మబ్బులు ఫుల్గా పడుతున్నాయి. సో దానివల్ల ఇంకా లైట్స్ వేస్తారని వెయిట్ చేసాము, కానీ వేయలేదన్నమాట. సో ఇంకా రిటర్న్ అయిపోతున్నాము, ఇంటికైతే వచ్చేసాము. నెక్స్ట్ డే వచ్చేసి మా బావగారు వచ్చారు. అండ్ నెక్స్ట్ డే మంచిగా మార్నింగ్ తినేసి మధ్యాహ్నం తినేసి ఇంకా 2 o'clock అని అన్నపూర్ణ మార్కెట్ కానీ వెళ్తున్నాం అనమాట. కొంచెం షాపింగ్ ఏమైనా చేద్దామని. అప్పుడు కూడా వర్షం పడుతుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడే వర్షం స్టార్ట్ అయ్యిందనమాట. సో మా వాళ్ళు ఎలా అంటే మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో వర్షం పడిందంటే వద్దు, ఎక్కడ క్యాన్సిల్ అయిపోద్ది అని భయము. బట్ అట్ లాస్ట్కి మాత్రం వెళ్ళాం అనమాట. సో రామలింగేశ్వర టెంపుల్ దగ్గర కార్ పార్క్ చేసుకొని అక్కడ పార్కింగ్ ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. సో బరంపూర్లో ఇంకోటి విజిట్ చేసే దగ్గరలో నియర్ బై ప్లేస్ ఏంటంటే రామలింగేశ్వర టెంపుల్ బాగుంటుందండి. సో అక్కడ కార్ పార్క్ చేసి అన్నపూర్ణ మార్కెట్ లోపలికి అయితే వెళ్తున్నాము. స్టార్టింగ్లో బరంపూర్ వచ్చినప్పటికీ నాకు నిజంగా ఏం తెలియదు, ఏంటి ఇలాంటి ఊరికి వచ్చేసా ఏం దొరకదు. వైజాగ్ అలవాటు అయిపోయాక ఇంక ఫుడ్కి గట్రా ఇబ్బంది పడ్డాం అనమాట. సో ఈ షాప్లోనే మేము లస్సీ తాగుతాము, బాగుంటుంది షాప్లో లస్సీ. సో చాలా అంటే చాలా ఉన్నాయండి బరంపూర్లో, నాకు తెలియదు అనమాట. సో 3 years అయిపోయింది కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది. ఈ షాప్లోనే అక్క వాళ్ళు పెళ్లి బట్టలు కొన్నారంట అప్పట్లో చెప్తున్నారు. సో చాలా ఉన్నాయండి నిజంగా. నేను కూడా ఫుల్ అని కాదు కానీ ఒక 30-40 ఒక 50% ఆఫ్ బరంపూర్ చూశాను అనమాట. సో చూడడం వల్ల అన్నీ దొరుకుతాయి, దొరకడం అంటూ ఏం లేవు. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువ అండి కంపేర్ టు సిటీస్ అనమాట. సో మేము సిటీకి కొంచెం ఎగ్జిట్లో ఉన్నాం కాబట్టి మాకు కొంచెం దూరం అనిపిస్తూ ఉంటుంది. బట్ నిజంగా చాలా అంటే చాలా బాగుందండి బరంపూర్, నాకైతే చాలా బాగా నచ్చింది.
అన్నీ దొరుకుతున్నాయి అనమాట. లేనివన్నీ ఏం లేవు. మేబీ వైజాగ్లో అయినా దొరుకుతాయి దొరకవు, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ కలకత్తా బజార్ అంట. మీరు నమ్మరు, మ్యాక్స్లో దొరికితే మనం కొంటూ ఉంటాం కదా క్లాత్ తాలూకా క్వాలిటీ, సో దానికి మించిపోయిందనమాట. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ అండి. సో నేను ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా షాక్ అయ్యాను. తన్విక పాపకి అయితే చాలా అంటే చాలా ఎక్కువ డ్రెస్సెస్ తీసేసుకున్నాను. అంటే పిల్లలకి ఏంటంటే ఆ ప్రైస్కి యూజ్ అండ్ త్రో ఆ టైప్లో అనమాట. క్లాత్ వైజ్గా కూడా చాలా బాగున్నాయి. టీషర్ట్స్ అవన్నీ ఏవన్నీ కూడా బ్రాండ్కి అయితే తక్కువ అయితే అస్సలు లేదనమాట. చాలా బాగున్నాయి. ఇదైతే థర్డ్ విజిట్ అనమాట. అక్క వాళ్ళు వచ్చారు కాబట్టి అలా తీసుకువెళ్ళాము. ఇంకా వాళ్ళైతే షాపింగ్ అంతా చేసేసుకున్నారు. ఇంకా బయటికి వెళ్ళి వేరే ప్లేస్కి వెళ్దాం అన్నప్పటికీ ఇంకోటి వర్షం అనమాట కంప్లీట్గా. మేము గొడుగులు ఏం తీసుకురాలేదు. రామలింగేశ్వర టెంపుల్ దగ్గర పార్క్ చేసేసి వచ్చేసాం కదా, కొంచెం వాక్ చేయాలన్నమాట. సో ఎక్కడ పిల్లలు తడిచిపోతే ఈ వర్షంకి జ్వరము దగ్గు వస్తాయి అని ఒక భయం అనమాట. మనకు వస్తే పర్లేదు, కానీ పిల్లలకు వస్తే మాత్రం అమ్మో అస్సలు నేను మదర్ అయ్యాక ఫేస్ చేస్తున్నాను కదా, చాలా అంటే చాలా కష్టం అండి. సో ఇక్కడైతే అన్నీ అంటే అన్నీ అనమాట. ఏదో ఒకరోజు మీకు డెఫినెట్గా స్ట్రీట్ షాపింగ్ అనేది చేసి మీతో వీడియో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ క్రై అన్నీ ఉన్నాయి, అన్నీ అనమాట. స్టార్టింగ్లో నాకు తెలియలేదు, బట్ అలా అలా అన్నీ తెలిసిపోయాయి అనమాట. సో అన్ని షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాక మేమైతే రామలింగేశ్వర టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే వీక్లీ ట్వైస్ ఏదో ఒక ఈవెంట్ జరుగుతుందండి. అంటే ఒకసారి లేజర్ షో అవుద్ది అనమాట, వాటర్తోని బాగుంటుంది. ఒకసారి వచ్చా అనమాట, తర్వాత రాలేదు. అండ్ అప్పటికి వర్షం పడ్డది. సో అలా అలా ఇక్కడ వాకింగ్కి యోగా అన్నీ చేసుకుంటారు మార్నింగ్ వస్తే ఇంకా బాగుంటుందండి ప్లేస్. సో చెప్పాను కదా, దగ్గరలో ఉంటే ఏం విజిట్ చేయాలనిపించదండి నాకు, దూరంగా ఏమైనా వెళ్ళాలి చేయాలనిపిస్తుంది. సో అక్క వచ్చారు కాబట్టి కొంచెం అలా చూపించడానికి దగ్గర ప్లేసెస్ కానీ తెచ్చామన్నమాట. ఎక్కడైతే మేము వచ్చినప్పటికి ఇప్పుడు చేపలు చాలా అంటే చాలా ఎక్కువైపోయాయి. చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో, అన్నీ మనం తినే చేపలే అనమాట. ఈ వైట్ ఫిష్లు అయితే కొంచెం తినేవి కాదులేండి. సో ఇవన్నీ దీన్ని మిట్లు అంటారంట. చాలా బాగుంటుంది. ఫుల్గా ఫుడ్ వేస్తుంటే అలా వచ్చి అలా తినేస్తున్నాయి. ఎంత బాగున్నాయంటే మొత్తం రామలింగేశ్వర టెంపుల్ అంతా చూడలేదండి, ఈ చేపలు చూసుకొని మేము ఉండిపోయాము. ఇంకెక్కడే ఉండిపోతే ఎక్కడ లేట్ అయిపోద్దా అనుకొని ఇంకా తన్విక పాప చిప్స్ ఉంటుండే, ఆ చిప్స్ వేస్తుంటే గబా గబా తినేస్తున్నాయి అనమాట. చూడండి ఒక్కొక్కటి వేస్తుంటే మూతులు ఎలా ఇచ్చేసుకొని తింటున్నాయో. సో అక్కడ ఉంటే టైం అయిపోద్దని ఇంకా రిటర్న్ అయితే వచ్చేసి తాంపరా వెళ్ళిపోయామన్నమాట. ఒక్క రోజులోనే దగ్గర 3 ప్లేసెస్ కంప్లీట్గా ఫుల్గా కవర్ చేసాము. ఇంకా ఇక్కడ తాంపరా అయితే మీకు ఆల్రెడీ నేను వీడియో పెట్టానో లేదో నాకు గుర్తులేదు, చూడాలి. సో ఆ రోజు తాంపరా కూడా బాగా రష్గా ఉంటుండే. తాంపరాలో పెద్దగా ఏమి ఉండవండి, బోటింగ్ అవి ఉంటాయి చేసుకోవడానికి. నెక్స్ట్ వాక్ చేసుకొని నాకు ముందుకు కూడా కొంచెం కిడ్స్ జోన్ ఉంటుంది అండ్ ఫుడ్ కోర్ట్ ఉంటుంది అనమాట, ఫుడ్ తినడానికి. అంతే, కొంచెం అలా కూర్చొని రిలాక్స్డ్గా ప్రశాంతంగా ఉండడానికి బాగుంటుంది. నాలాంటి దానికి వీడియోస్ తీసుకోవడానికి యూట్యూబ్లో అండ్ నెక్స్ట్ రీల్స్ చేసుకోవడానికి బాగుంటాయి అనమాట. ఎక్కడైతే వీడు పెట్టారు కదా, అక్క ఏమో రా భారతి ఒకసారి మనము ఆడుకుందాం అంటే ఇంకా అక్క అయితే పైన బాగానే కూర్చోపోయి నాకు కాలు పైకి అందలేదన్నమాట. సో కొంచెం సేపు ఆడుకున్నాం, పిల్లల్ని ఆడిపించాము, వాళ్ళతో కూడా మేము కూడా చిన్నపిల్లలమై మంచిగా ఎంజాయ్ చేసాము. నాకు ఇట్లా ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్తే చాలా నచ్చుతుందండి. ఇట్లా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడము, అంటే మెమరీస్ కలెక్ట్ చేసుకొని అట్లా పెట్టుకొని. సో ఇప్పుడైతే యూట్యూబ్ ఉంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే ఫోన్ ఓపెన్ చేసేస్తాను అనమాట, చేసేసి వీడియోస్ అనేది క్యాప్చర్ చేసేస్తున్నాను మీతో షేర్ చేసుకోవాలని. సో అలా అంతకుముందు అయితే అవే ఉండేవి కాదు. సో ఇప్పుడు మెమరీస్ మీతోని నేను 2 దాచుకుంటున్నాను అనమాట, మీతో షేర్ చేసుకుంటూ. ఇక్కడైతే అది కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ డే అనమాట ఫుడ్ గట్రా అన్నీ తినేసి ఇంకా మా పిల్లలు అరిగే వరకు కొంచెం కొట్టుకుంటున్నారన్నమాట. సో అవి దెబ్బలాడుకుంటుంటే అలా చూస్తున్నాను నేను వీడియో తీసుకొని. అండ్ నెక్స్ట్ తినేసి మళ్ళీ ఈవినింగ్ బయలుదేరిపోయాము. ఇప్పుడైతే మేము తారాతరణికి అయితే వెళ్తున్నాం అనమాట. అందరం రెడీగా ఉన్నాం అనమాట బయట. మా వారైతే కార్ అయితే తీస్తున్నారు. సో మా ఇంటి నుంచి ఒక 30 మినిట్స్ పడుతుంది అంతే. సింగిల్ వే అవడంతో కొంచెం డిఫికల్ట్ అంతే, కానీ పెద్దగా ఇబ్బంది ఏం కాదు. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి గుడి పైకి వెళ్ళడానికి 3 వేస్ ఉన్నాయి. ఒకటి మెట్లు ద్వారా వెళ్ళొచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ట్రాన్స్పోర్ట్ పెట్టేసి బస్సెస్ అవి ఉంటాయంట కొండపైకి వెళ్ళడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోప్వే. సో మేము వచ్చేసి రోప్వే ద్వారా వెళ్తున్నాము. సో తారాతారిణి అమ్మవారి గుడి దగ్గర రోప్వే ఎలాగా ఉంటుందంటే స్లాంట్ హైట్గా ఉంటుందన్నమాట. కింద నుంచి పైకి
అలా అనమాట. అంటే రోప్‌వే అనేది కింద నుంచి పైకే కదా వెళ్తుంది అంటే, లేదు కొన్ని డిఫరెంట్‌గా ఉంటాయండి. తిన్నగా వెళ్ళే రోప్‌వే వేరేగా ఉంటుంది. కింద నుంచి పైకి మనకు కనిపిస్తూ ఉంటుందనమాట. స్లాంట్ హైట్‌గా అనమాట. ఒక ఫ్లైట్ వెళ్తుంది చూసారా టేక్ ఆఫ్ అయినప్పుడు అట్లా అనమాట. సో, చాలా భయమేస్తుంది. భయం ఎందుకంటే మనకు రోప్‌వే ఒక హై పాయింట్ దగ్గర ఆపేస్తాడండి. అంటే మిగతా కేబుల్ కార్‌లో జనాలు ఎక్కుతూ ఉంటారనమాట. సో, అప్పుడైతే విపరీతమైన భయమేస్తది. ఆ చెట్లు గట్రా చూసినప్పుడైతే నాకు చాలా అంటే చాలా భయమేసింది. సో, జస్ట్ వీడియో క్యాప్చర్ చేసి మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి అట్లా క్యాప్చర్ చేస్తున్నాను. సో, ఇక్కడైతే ఒక కేబుల్ దీంట్లో ఒక 4 మెంబర్సే కూర్చోవచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ ఎంతో అనుకుంటాను నేను. పిల్లలకి లేదు. బిలో 5 ఇయర్స్. సో, మొత్తానికైతే అమ్మవారి గుడికైతే మెల్లగా వెళ్తున్నాము. పిల్లల బ్యాచ్‌ని తీసుకొని మేమైతే వచ్చేసాము అమ్మవారి గుడికి. సో, ఇక్కడొచ్చేసి ఎన్ని కోతులుంటాయంటే అన్ని కోతులుంటాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడొచ్చేసి వెళ్తున్న దారిలో 2 కోతులు చక్కగా పేలు చూసుకుంటున్నాయి చూడండి. ముచ్చటగా అనిపించిందనమాట. సో, ఫుల్ అంటే ఫుల్ వీడియో తీసినప్పుడు కూడా జాగ్రత్తగా తీస్తున్నాను. ఇక్కడ చూడండి తన్విక పాప అయితే అస్సలు దిగడం లేదు పెద్దమ్మ అనుకొని. అండ్ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే గుడి కోసం ఏంటంటే మనకున్న శక్తిపీఠాలన్నిటిలోన మేజర్ శక్తిపీఠం అనమాట ఇది. సతీదేవి అప్పట్లో చనిపోతే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో తన బాడీ పార్ట్స్ని కట్ అయిపోయేటప్పుడు కొన్ని పార్ట్స్ అనేవి భూమి మీద పడ్డాయి కదండి. ఆ మేజర్ పార్ట్స్లోన కొన్ని దగ్గర పడ్డాయి కదా. అందులో ఈ తారాతరిణి అమ్మవారు కూడా ఒకరంట. అమ్మవారి తాలూకా బ్రెస్ట్ అనేది ఇక్కడ పడ్డదంట. అదే తారాతరిణి అమ్మవారుగా ఉద్భవించారు. సో, నిజంగా శక్తిపీఠాల్లో మనం ఒక్కడ దర్శించుకున్న చాలండి. సో, అలాంటిది నేనున్న ప్లేసెస్లో కొన్ని దర్శించుకున్నానంటే నిజంగా అదృష్టం అనుకుంటాను. సో, ఏదైనా ఏ గుడికి వెళ్ళినా సరే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే దేవుడి అనుగ్రహం లేనిదే మనం గుడికి వెళ్ళలేము అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. సో, ఇక్కడైతే మేము అమ్మవారి గుడిని అయితే దర్శించుకున్నాము. ఆ రోప్‌వే వాడు ముందే చెప్పాడనమాట 5:30గా క్లోజ్ చేసేస్తాము, మీరు వెంటనే వచ్చేసేయాలి అనుకొని. ఇంకా నేను వీడియో ఫొటోస్ అవి తీస్తున్నాను. మా వారు పదండి వేరంగా దర్శనం అయిపోయాక మళ్ళీ వీడియోస్ ఫొటోస్ అవి తీసుకుందాము కిందకి వెళ్ళాక, ఎందుకంటే మళ్ళీ గుడి క్లోజ్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోప్‌వే కూడా క్లోజ్ అయిపోతుంది అనుకొని. సో, ఫాస్ట్గా అయితే దర్శనం అయితే చేసుకోవడానికి లోపలికి వెళ్ళిపోయాము. సో, ఇంతవరకే వీడియో తీయగలిగాను, అమ్మవారిని అయితే తీయలేదండి. సో, మీలో ఎవరైనా దగ్గరలో ఉన్నారు అంటే తప్పకుండా అమ్మవారిని అయితే దర్శించుకోండి. సో, లోపల అమ్మవారిని దర్శించుకున్నాక బయటకు వచ్చి చూస్తే ఇంకా బాగుందండి. ఈ ఆర్కిటెక్ట్ అంతా చాలా అంటే చాలా బాగుంది. సో, ఎంత బాగా కట్టారంటే గుడి చాలా బాగా కట్టారు. చూడడానికైతే నిజంగా 2 కళ్ళు సరిపోదండి. ఆ రాయి గట్రా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క దాని మీద అమ్మవార్లు ఉన్నారు అన్నీ. కానీ కొన్ని గుళ్ళు దీన్ని బట్టి నేను చూసింది ఏంటంటే ఒక్క దగ్గర ఒక్కలా ఉంటాయండి. మన సైడ్ ఒకలా ఉంటాయి. ఇక్కడ నేను గుళ్ళు ఒకలా చూసాను అనమాట డిఫరెంట్గా. సో, ఇక్కడైతే చూడండి కాళీమాత, సరస్వతిదేవి, దుర్గాదేవి, లక్ష్మీదేవి, అన్నపూర్ణమ్మ అన్ని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. దానికి తోడు ఎక్కువ కోతులు కూడా ఉన్నాయి. వీడియో తీస్తున్నానే కానీ ఎక్కడ నా ఫోన్ పట్టుకెళ్ళిపోతారా అని అదొక భయం అనమాట. పోయిందనుకోండి మా వారు ముందే తిడతారు, అందుకే జాగ్రత్తగా ఉండమన్నాను కదా అనుకొని. సో, వాటి భయంకి ఫాస్ట్గా తీసైతే వెళ్ళిపోయాను అనమాట. సో, నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. సో, నేను దీమాపూర్లో ఉండేటప్పుడు అక్కడ ఒక శక్తిపీఠం ఉందన్నమాట మేజర్లో ఒకటి, అదే కామాఖ్య అమ్మవారు. సో, అక్కడికైతే వెళ్దాము అనుకొని చాలాసార్లు అనుకున్నాను కానండి, కుదరలేదు. వెళ్దాం అన్నప్పటికీ కరోనా వచ్చింది. ఇంకా కరోనాకి ఎక్కడికి వెళ్ళలేకపోయాను. ఆ తర్వాత వెళ్ళి దర్శించుకుందాం అక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయిపోయే లోపల అనుకున్నాను కానీ ఇంకా అక్కడ కూడాను అప్పటికి ప్రెగ్నెన్సీ వచ్చేయడం వల్ల ఇంకా అవ్వలేదన్నమాట. సో, పైన టాప్ వ్యూ అయితే ఇలా ఉంది. చూడండి ఎన్ని కోతులు అంటే అన్ని కోతులు. మేము దర్శనం చేసినప్పుడు పాపం ఒక ఫ్యామిలీ ఫుల్గా ప్రసాదాలు అవి కొన్నారండి. సో, మాకు ఫోటో తీయమంటే ఫోటో తీసామన్నమాట. ఫోటో తీసినప్పటికీ వాళ్ళ ప్రసాదాలు బ్యాగ్ మొత్తం పట్టుకెళ్ళిపోయి అండ్ మా మీద అటాక్ చేయడానికి కూడా కొన్ని వచ్చాయి. చాలా అంటే చాలా భయం వేసింది. కొంచెం జాగ్రత్తగా మాత్రం ఉండాలి అక్కడికి వెళ్తే మాత్రం. సో, మొత్తానికి దర్శనం అయితే బాగా అయిపోయాక కిందకైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో, ఇక్కడతో అయితే మేమైతే ఎక్కడెక్కడ తిరిగామో లోకల్ ప్లేసెస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో, బాగా జరిగింది. నాకు ఫ్యామిలీతో ఇట్లా టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నవన్నీ ఉసిరికాయలు అనమాట. సో, ఈ ఉసిరికాయలు వచ్చేసి మా కాలనీలో మా చెట్టువే అనమాట. సో, తీశారు. సో, దీన్ని అయితే ఓవర్ నైట్ ఉప్పులో నానబెట్టేసి పెట్టేశాను, కషాయం ఏమైనా ఉంటే పోతాయి అనుకొని.
సో నాకైతే ఉసిరికాయలు అంటే చాలా ఇష్టం అండి. ఊరవేయడానికంటే ముందుగా పెట్టుకున్నాను అనమాట. సో ఊరవేయడానికి ఎండుమిరపకాయలు, ఉప్పు, ధనియాలు, పసుపు, ఇంకా పచ్చిమిర్చిలు అయితే వేసుకుంటున్నాను. సో ఇక్కడైతే ప్రతి ఒక్క ఉసిరికాయకి ఎంతో ప్రేమగా ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకుంటే కొంచెం వేరంగా ఊరుతాయి అండ్ ఉప్పు కారం అనేవి బాగా పడతాయి అనమాట. చిన్నప్పుడు తెగ తినేదాన్నండి. సో నా హెయిర్ గ్రోత్కి కూడా అదే మెయిన్ రీజన్. మా అమ్మ ఎక్కువగా ఇలాంటి ఫుడ్డే పెట్టేది. బయట ఫుడ్ అన్ని ఆప్షన్స్ కూడా ఉండేవి కాదు. ఆప్షన్స్ ఉన్న రూపాయి 2 రూపాయలకి వచ్చేవి కాదనమాట. సో ఇవే. సో ఎండాకాలం వస్తే ఉసిరికాయలు, ఉప్పు ఊరగాయ, తీపి ఆవకాయ, టమాటా పచ్చడి, వడియాలు, అప్పడాలు, పిండి వడియాలు ఇవే అనమాట మావి. సో పెద్దగా ఏమి ఉండేవి కాదు. సో నేను హాస్టల్కి వెళ్ళిపోయినా కూడా ఎప్పుడు ఉసిరికాయలు దొరికినా మా అమ్మ నానబెట్టేసి మరీ హాస్టల్లో కూడా తీసుకొచ్చి ఇచ్చేది. సో ఆవిడిచ్చిన ఫుడ్ తిన్నంత వరకు నా హెయిర్ బాగానే ఉండేదిలేండి. నా చేతికి వచ్చాక నేను తినే ఫుడ్తో నా హెయిర్ అంతా ఊడిపోతుంది. దీన్ని కాపాడుకోవడానికి నానా పనులు చేయాల్సి వస్తుందన్నమాట. సో నాకైతే ఉసిరికాయలు ఏ సీజన్లో దొరికినా నేను ఇట్లా నానబెట్టి అయితే ఉసిరికాయలు ఉంచుకుంటాను. సో చాలా ఇష్టంగా తింటా అండ్ తన్విక పాప కూడా తింటుందనమాట. సో మొత్తానికైతే ఊరపెట్టేశాను. సో ఇక్కడితో అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోతుందండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.